వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు వ్లాగ్. ఈరోజు వీడియో మాకు చాలా మెమొరబుల్ వీడియో. ఎందుకంటే మా అమ్మమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక రోజున కొన్ని వీడియోలు మెమొరీ కోసం తీసుకోవడం జరిగింది. ఆ వీడియోలన్నింటినీ కలిపి ఒక యూట్యూబ్ వీడియోగా తీయడం జరుగుతుంది. అదే వీడియో ఇప్పుడు ఈరోజు మీరు చూడబోతున్నారు. ఇది మాకు చాలా మెమొరబుల్ వీడియో. సో ఆ వీడియోని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. చూద్దాం పదండి. థ్యాంక్ యూ. తన జీవితాన్ని ముగించుకొని ఇదిగో ప్రభా మీ రాజ్యానికి చేరుకున్నది. దేవ తల్లిని బట్టి స్తోత్రాలు. ఆ తల్లిని బట్టి సంతోషమే కానీ దుఃఖం అనేది అవసరం లేదు. ఎందుకంటే ప్రభా ఆయన అశాశ్వతమైన ఈ లోకాన్ని విడిచిపెట్టేసి శాశ్వతమైన లోకంలో తను ప్రవేశించేది. ఇక్కడైతే ఆకలి దప్పుకుంటుంది, కష్టాలు సుఖాలు ఉంటాయి కానీ ఏడుపు ఉంటుంది. కానీ అక్కడైతే ఆకలి ఉండదో దప్పుకుంటుంది నాయన. ఏ కష్టం ఉండదు ప్రభా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ సుఖంగా ఉంటవే నాయన. నా తల్లి మా ప్రభా ముందులుగా ఆయన కుమారులు కానీ కుమార్తెలు కానీ కోడళ్ళు కానీ అల్లులు కానీ ప్రభా బిడ్డలు అయ్యో మా మధ్యలో ఎంతకాలం ఉన్న తల్లి ఇప్పుడు లేదే అనే బాధ అనేది ఉంటుంది. అయితే ప్రభా బిడ్డలు ధైర్యపరిచి ఆదరించి ఆ బాధను నాయన తీసివేసి ఆ తల్లి నడిచిన మార్గంలో మేము కూడా మంచిగా ఆ దేవుళ్ళు నడిచి ముగ్గురు పట్టుకోరి ఫోటోది క్యాండిల్ అంటారు. సమాధి దగ్గర నుంచి అయితే ఇంకెవరు రాలేదు, కానీ వంట కార్యక్రమాలన్నీ అయితే అన్నీ పూర్తయ్యాయి. నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడే ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ప్లేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రమే తీసి భద్రపరిచాము. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదా, కొన్ని వీడియోలు మాత్రమే తీసామని. సో ఆ వీడియోల్ని మెమొరీగా భద్రపరచుకోవాలని ఈ వీడియో తీయడం జరిగింది అంతే. సో please do like, share and subscribe my channel Prashu Vlogs.